నిన్న అసెంబ్లీలో నిన్నను అసెంబ్లీలో 42% కోటా క్యాస్ట్ సెన్సస్ మీద తెలంగాణ ఫస్ట్ స్టేట్ అయింది. ఇది పాస్ చేయడానికి థమ్స్అప్ చెప్తున్నా. రేవంత్ రెడ్డికి థమ్స్అప్ చెప్తున్నా. రేవంత్ రెడ్డికి థమ్స్అప్ ఎందుకు చెప్తున్నా తెలుసా? నేను థమ్స్అప్ చెప్తున్నది మీరు ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నది కాదు, సక్సెస్ఫుల్గా తెలంగాణ ప్రజలని పాగలవనాంచనీకి. మీరు వింటున్నది కరెక్ట్ ముఖ్యమంత్రి వర్యులారా, మీకు చెప్తున్నా వినండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలను పాగలబనాంచింది. పాగలగాన్ల లెక్క మీరు గిటార్లు కొట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, 42% కోటా ఏదైతే ఈ క్యాస్ట్ సెన్సస్ని మేము ఆధారం చేసుకొని మొట్టమొదటి రాష్ట్రం యావత్ భారత్లా అని చెప్పి చెప్తున్నారు కదా, ఇది ఒక నాటకం. బికాస్ లీగల్ స్క్రూటినీ అనేది ఒకటి ఉంటుంది. సిగ్గు శరం ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ప్రజలను ఎంత మోసం చేస్తారు అని అడుగుతున్నా. నువ్వు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నానా నాకు కొన్ని పైసలు కావాలని పిల్లలు అడుగుతారు. నానా నాకు కొన్ని పైసలు కావాలని అడుగుతారు. ఫస్ట్ తండ్రి ఏం అడుగుతాడు? ఎంత కావాలి అని అడుగుతాడు. కొడుకు కూడా మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మా నాన్న స్థాయి ఏంది, నా స్తోమత ఏంది, నా కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఏంది. సరే చిన్న పోరాడు ఉన్నాడు, నాన్న నాకు ₹1,00,00,000 ఇయ్యని అని అడిగిండు అనుకుందాం, నవ్వుతాం. ₹1,00,00,000 అరే ఎందుకు రానా అంటాం. అదే ప్రయోజకుడు అయ్యే కొడుకు నువ్వో నేనే అడిగితే తండ్రి ముఖం ఎట్లయితుంది? ₹1,00,00,000 ఏడికేం తెద్దు బిడ్డ అని అడుగుతాడు. మళ్ళీ తండ్రి అయిన నువ్వు తెలంగాణకు రేవంత్ రెడ్డి నీ ప్రజలకు ఏం చెప్తున్నావు? ప్రజలు అడిగినరు. ప్రజల చైతన్యం తప్పు, ఇది సాధ్యం కాదు. ఎందుకంటే లీగల్ స్క్రూట్ అంటే నువ్వు లీగల్ కంటే తోపా, దేశంలో ఉన్న సుప్రీంకోర్టు కంటే తోపా. నీ ముఖ్యమంత్రి పదవి ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలు సారు. 5 సంవత్సరాలలో నీ అహం ఎంత పెంచుకుంటావని అని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు పాగలు బనాస్తానని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్ ఎందుకో, నేను ఎందుకో చెప్తున్నానో అయినండి. తెలంగాణ ల్యాండ్ మార్క్ రిజర్వేషన్ అని అన్నారు మీరు. అని ఏం చేసిరనంటే 29% ఉన్న దాన్ని వీళ్ళు ఎంతకు తీసుకుపోయారు? 42%కి తీసుకుపోయారు బీసీలకు. ఓకే, ఎస్సీస్కి 15% ఉన్న దాన్ని 18%కి తీసుకుపోయారు. ఎస్టీలకు 6% ఉన్న దాన్ని 10%కి తీసుకుపోయారు. ఇప్పుడు ఇది మొత్తం ఎంత అయిందబ్బా? 58, 52, 52, 10, 62, 70% అయింది. కరెక్టా కదా? ఇదెంత ఉండే? 42% ఉండేనా? 29, 30 అనుకో, 30 + 4 44 + 6 ఎంత? 44 + 6 50%. ఇది 50% ఉండే. ఓకే, ఇది 50% ఉండే. ఇప్పుడు ఇది 50% నుంచి 70%కి వచ్చిండ్రు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్ కట్గా ఉన్నాయి. ఏమని ఉన్నాయి? ఏ రిజర్వేషన్ అయినా 50% కంటే ఎక్కువ దాటొద్దు అని చెప్పి ఉన్నాయి. కరెక్ట్, 50% కంటే దాటొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంత క్లియర్ కట్గా ఉన్న తర్వాత నువ్వు ఏం ముఖం పెట్టుకొని దీన్ని 70% తీసుకుపోయినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి డైవర్జన్ టాక్టిక్స్ అంటారు కదా, ఏం నాటకాల రాయుడివి రేవంత్ అన్నా మీరంటే. నిజంగా చెప్తున్నా కదా, నీ అంత బచ్చలని రాజకీయాలు నాకు తెలిసి యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసిండో లేదో నాకు తెలియదు. సేమ్ ఇదే బచ్చలని రాజకీయాలు మా కూటమి అయితే అయ్యింది. ఎన్డీఏ కూటమి, పీకుడు కూటమి. ఆ నితీష్ కూడా గదే చేసిండాడు బీహార్లో. అలహాబాద్ కోర్టు, పాట్నా హైకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి డిక్లేర్ చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి చెప్పింది. తలకాయలు ఏడబెట్టుకుంటారు మీరు. అంటే ఇప్పుడు పాట్నాల బీహార్లో జరిగిన ఘటన భారతదేశంలో తెలంగాణకు వర్తించదా? వర్తిస్తుంది. నువ్వేం పెద్ద సెలెస్టియల్ బాడీవా? దీంట్లో ఈడబ్ల్యూస్ కూడా లేదన్న మళ్ళీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ఈడబ్ల్యూస్ పెడితే 80% అవుతుంది. 80% అవుతుంది. ఎట్లా అవుతుంది అని అడుగుతున్నా. సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టింది 50% అని. అండ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ 70%. ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానన్నావు. మళ్ళా ఉద్యోగం రాజీనామా చేయి. కేసీఆర్ని ఎప్పుడైతే అన్నావు చూడు, అసెంబ్లీలకు రావానని, పరిపాలన దక్షత లేని నువ్వు, ధర్నాలు చేసుకుంటానన్న నువ్వు రాజీనామా చేసి పో. బికాస్ when Patna High Court has declared it as unconstitutional, how it becomes constitutional in the state of Telangana? రాజ్యాంగం బీహార్కైనా ఒకటే, తెలంగాణకు కూడా ఒకటే కదా. ఎట్లిస్తావు? ప్రజలని పాగలబనాస్తున్నావు అని అంటున్నా. నీకు పరిపాలన రాకపోతే నువ్వు రాజీనామా చేసుకో, నేను ఇంకా అప్రిషియేట్ చేస్తా. అరే పోనీ ఆయనకు ప్రెషర్ అవుతుందేమో, ఆయనకు అవుతలేదేమో,
వదిలేసిండు అనన్న చరిత్రలో నేను చెప్తున్నా కదన్నా, మా గుండెలో పెట్టుకొని పూజించుకుంటాం. కానీ ఈ పాగల్ లెక్కలేందనన్నా, ఇంకా హద్దు చూడుర్రి మీరు. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతాడంటే కాంగ్రెస్ పార్టీ నిన్న అసెంబ్లీలోనో ఏడనో పార్లమెంట్లో ఫైట్ చేస్తాడట. 42% రిజర్వేషన్ ఏదైతుందో అది 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పెట్టాలా, దాంట్లో జ్యుడిషియల్ స్క్రూటినీ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనట. పొన్నం ప్రభాకర్ రాజ్యాంగం తెలుసా నీకు? టేబుల్ మీద కొట్టి మాట్లాడినట్టు కాదు. 9th షెడ్యూల్ జ్యుడిషియల్ స్క్రూటినీలు ఉండదా? సుప్రీంకోర్టు జ్యుడిషియల్ స్క్రూటినీలు ఉండదా? కోర్టు స్క్రూటినీలు ఉండదా? ఎట్లా శాసనసభ్యుడు అయినావు సారు నువ్వు? టేబుల్ మీద కొట్టి నాలుకే మడత పెట్టగానే భయపడతారనుకున్నావా? ఆడ ప్రజలను పాగలు బానేస్తున్నావా? ఆడెవడో ఒకడు కూర్చొని ఒకడు మురికిపోయిన చింతపండు బీసీ అని మాట్లాడంగానే అయిపోతుందని అనుకున్నావా? భారత రాజ్యాంగం లేదా? ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు మారుస్తున్నాడు? నేను బీసీనే, నాకు రిజర్వేషన్ పెరిగితే నాకు కూడా ఆనందమే, కాకపోతే రాజ్యాంగబద్ధంగా కావాలి నాకు. ఒకడు బిచ్చమొద్దు, నాకు ఒకడు బిచ్చమొద్దు. ఫ్రెండ్స్, ఇది నువ్వు భారతదేశం. బిచ్చం మనం బిచ్చం తీసుకోలే ఎవరి దగ్గర. సాల్ బిచ్చం బతుకులు మనకు. ఇంకా వీళ్ళు పాగలు బనాస్తున్నారు అన్నారు. నన్ను ఛాలెంజ్ చేయమను, నేను నడి రోడ్డు మీద నిలబడతా, నన్ను ఛాలెంజ్ చేయమను. జ్యుడిషియల్ స్క్రూటినీలో ఉండదా పొన్నం ప్రభాకర్ గారు? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు నీకు జర తెలివి నేర్పుతున్న శాసనసభ్యుడు ఉండిపోయిన మనకు సిగ్గు ఉండాలి సారు చెప్పనీకే. ఆడెవడో అవలాడెవడో ఆడ అయ్యింది అనుకుందాం, ఆడికి తెలివి లేదనుకుందాం, ఆడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనుకుందాం. మళ్ళీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కదా. యూ హ్యావ్ రిప్రజెంటెడ్ ది పార్లమెంట్, యూ హ్యావ్ రిప్రజెంటెడ్ ది అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఇవాళ మంత్రివై ఉండి కంత్రి మాటలు మాట్లాడతామేంది సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు చెప్పుర్రి. లోవర్ కోర్టులు ట్రయల్ కోర్టులు అంటాం, లోవర్ కోర్టులు. హైకోర్టు, సుప్రీంకోర్టు, కాన్స్టిట్యూషనల్ కోర్టులు. అంటే కాన్స్టిట్యూషన్ ఏమైనా దెబ్బతిన్నా, రాజ్యాంగ విరుద్ధమైన ఏమైనా డెసిషన్స్ అయినా రాజ్యాంగాన్ని కాపాడే కోర్టులు హైకోర్టు, సుప్రీంకోర్టులు. నువ్వు ఎప్పుడైతే నైన్త్ షెడ్యూల్లో పెడతానంటున్నావు చూడు, అది అట్లెట్లుండదని అనుకుంటున్నావు నువ్వు? సుప్రీంకోర్టు రివ్యూలలో ఎందుకు ఉండదని అనుకుంటున్నావు? జయలలిత కేసు తీసి చూడు, తెలుస్తుంది. ముస్లింల రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు వెనకడికి సీలింగ్ దాటిపోతే 9th షెడ్యూల్లో పెడితే మేము చూడమని అనుకోకుర్రి. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు రివ్యూ మిస్టర్ పొన్నం. నువ్వు సీలింగ్ పెంచేసి 9th షెడ్యూల్లో పెట్టేసి మాకు లేదు అని అంటే, మళ్ళీ పాట్నా కూడా, బీహార్లో కూడా నితీష్ కుమార్ 9th షెడ్యూల్లో పెట్టి చేస్తుండే కదా. మళ్ళీ తీర్పు అప్పుడు పాట్నా హైకోర్టు ఎందుకు ఇచ్చింది? ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని. పరిపాలన రాకపోతే రాజీనామా చేసి రాజీ పడే రాజకీయాలు చేయకూడదు తెలంగాణలో. ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం చేసిన ఘనత మేమందరం చూసినాం. ఇంకా దాన్ని దిగజార్చకుండ్రి. ఎంత మోసం చేస్తారు సార్ జిందగీలల్లా, సిగ్గనిపిస్తలేదా? మేము చేసేసినాం. ఏం చేసిర్రు అన్న? మేము చేసినాం, ప్రభుత్వాలు ఇవ్వకపోతే మేమేం చేస్తాం? పీకరిగా మాటిచ్చినావా అని అడుగుతున్నా. ఎవరిని మోసం చేయడానికి ఇచ్చినావు? ఇష్టం వచ్చినట్టు ఇస్తా అంటే నడుస్తుందా? ఇది దేశం, ఇది ఓడయ్యా జాగిరి కాదు, ఇది దేశం సార్. దేశంలో ఒక కానూన్ ఉన్నది. ఆ కానూన్కి నీకెంత దూరమో నాకు కూడా అంతే దూరం. మోతబరి మాటలు బంద్ చేయరు మీ కాంగ్రెస్లో అందరూ. 9th షెడ్యూల్లో పెడతారట. ఎట్లా మళ్ళీ 9th షెడ్యూల్ అని పెట్టచ్చు. సుప్రీంకోర్టు ఎంటర్ కాదా అందులోకు? ఫ్రెండ్స్, పాగలు బనాస్తున్నారు, చట్టాన్ని చుట్టం చేసుకుంటున్నారు వీళ్ళు. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ 9th షెడ్యూల్లో పెట్టి ముంగడికి పోతే బీహార్లో కూడా పాస్ అవుతుండే కదా. వాళ్ళు 65% అన్నారేమో కదా, వీళ్ళు 70% దాకా పోయారు. ఇప్పుడు ఇది బీజేపీ మీదకి నూకి ఇస్తలేదు బీజేపీ అని చెప్పి ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చిన తెలంగాణలో సుప్రీంకోర్టులో వర్డిక్ట్ నడుస్తుంది. ఈ జంపింగ్ జిపాన్లు పోయారు కదా, 25th ఉంది. ఇది సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నదేమో. ఈ తీర్పు వస్తే ఇలా లాగులు ఉడదీస్తారు ప్రజలు. అప్పుడు కీలకంగా అవుతుంది. రేవంత్ రెడ్డి పదవి ఉంటుందో, కాంగ్రెస్ ఉంటుందో, ఊడుతుందో అప్పుడు తెలుస్తుంది. కాంగ్రెస్ ఉంటుందొచ్చు, రేవంత్ రెడ్డి ఉంటాడో ఉండడో తెలుస్తుంది. 10 మంది. ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎమోషన్లు లేపనీకి ప్రయత్నం చేస్తున్నారు. మీకు నిజంగా సీఎం నెత్తురు ఉంటే నేను కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ప్రజలను ప్రయోజకులను చేసే స్కీములు తీసుకురండి.
ప్రమాణం దీన్ని చెప్తున్నా, మనసా వాచా కర్మన మిమ్మల్ని పొగుడుతాను నోరుతో. ప్రజలను పాగలు బనాంచే ఈ అడ్డమైన స్కీములు ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడకూడదు. ఉతికి పాడేస్తా. రాజ్యాంగాన్ని చట్టాన్ని చుట్టం చేసుకుంటుంది మీరు. మళ్ళీ మోదీని అంటారా రాజ్యాంగానికి విరుద్ధం పోతున్నాడని? ఏ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా యూ కెన్ ఇంక్రీజ్ దిస్ రిజర్వేషన్ చెప్పు. రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. నువ్వు జంతర్ మంతర్లా కాదు, కంత్రి మంత్రాలు వేసినా కావు. మీ ముంగట పెట్టిన చైతన్యవంతులైతారా లేదా చెదలై మిగిలిపోతారా చరిత్రలో? మిమ్మల్ని అడుగుతున్నా. ఎమోషన్ ఉంటుంది. నా జాతి పెరగాల, నా కులం మంచిగా ఉండాలి. మంచిదే. కులం కంటే జాతి కంటే జాతీయవాదం గొప్పది. నువ్వు భారతీయుడు అనే ఏదైతే ఆలోచన ఉన్నది చూడు, అది చాలా పెద్దది. భారతీయుడు లెక్క ఎదుగు, భారతీయుడు అని గర్వించు, భారతీయుడు లెక్క గర్జించు. అంతేగాని వాడేదో చెప్పేది గుడ్డిగా నమ్మకు. ఇట్ కెనాట్ బి, కుదరదు అది. నేను అందుకనే ప్రతిసారి ఒక మాట చెప్తా, మనం అందరం కలిసి ఉండాలని.